భగవంతుని యొక్క నామం గట్టిగా పలుకుతే ఏమవుతుందంటే అంతఃకరణం శుద్ధి జరుగుతుంది. మనలో ఉన్నటువంటి కల్ముషాలన్నీ కూడా దహించబడతాయి. బీపీ తగ్గడానికి మాత్రం ఉంటుంది, షుగర్ తగ్గడానికి మాత్రం ఉంటుంది, లోపల ఉన్నటువంటి కల్మషాలు తగ్గడానికి మాత్రలు ఉండవు. ఒకే ఒక మాత్ర భగవంతుని యొక్క నామం. కాబట్టి ఆ మాత్ర వేసుకోకుండా ఇతర ఏ మాత్రలు, ఏ ట్యాబ్లెట్లు, ఎన్ని యాంటీబయాటిక్లు మీరు వేసుకున్నా లోపల ఉన్నటువంటి కల్ముషాలు శుద్ధి కావు. అవి శుద్ధి కానన్ని రోజులు మీరు ఎన్ని రోగాలకు ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా ఆ ట్యాబ్లెట్లు కూడా పనిచేయవు. ఈ యొక్క సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ సత్యమే మన జీవితాల్ని పరమార్థంలోకి తీసుకెళ్తుంది. అందుకనే బాబా ఎప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి కల్మషాలను దహించడానికి వారి యొక్క కృపా కటాక్షం ఎప్పుడు మన పైన చూపెడుతున్నారు. మనం ఏం చేస్తున్నాము? చేతిని అడ్డు పెడుతూ ఉన్నాము, గొంతును ఆయన నామం వచ్చేసరికి మూగబోయేలాగా చేసుకుంటున్నాం. తద్వారా ఏం జరుగుతుంది? భగవంతుని ఆశ్రయించినటువంటి నీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేరట్లేదు. మనం జీవితంలో అనేక లక్ష్యాలను పెట్టుకుంటాం. ఆయా సమయాల్లో నేను ఇది కావాలి, అది కావాలి, ఇది సాధించాలి, అది సాధించాలని. ఆ లక్ష్యాలన్నింటికంటే కూడా ప్రధానమైనటువంటిది భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క సాహచర్యము. ఇది ప్రధానమైనటువంటిదని చెప్పి ఎవరైతే తెలుసుకుంటారో వారే ధన్యత్వాన్ని పొందుతారు. కాబట్టి ఇటువంటి ప్రధానమైనటువంటి విషయాలన్నీ పక్కన పెట్టి భగవన్నామస్మరణ, భగవంతుని సాహచర్యం వీటిని పక్కన పెట్టి భగవంతునికి కుండల కొద్ది పాలు, లీటర్ల కొద్ది పళ్ళ రసాలు ఇవి పోసి తృప్తి పడుతూ ఉంటాం. భగవంతునికి కాదు పోయాల్సినటువంటిది. మనం భగవంతుని యొక్క నామధారణ చేయాలి. భగవంతునికి ధారగా అభిషేకం చేస్తే వచ్చేది ఏం లేదు. మనం నామాన్ని ధారగా మన జీవితంలో ఎప్పుడూ కూడా ఆ ధార అలా ప్రవహిస్తూ ఉండాలి మన గొంతులో. అప్పుడే మనకు అసలైనటువంటి మార్గం దొరుకుతుంది. ఈరోజు భగవంతుని సాహచర్యాన్ని కల్పించేటువంటి సద్గురువు అనేటువంటి పేరు చెప్పగానే ఎందుకు మనకు సాయిబాబా అనేటువంటి పేరే ఎందుకు గుర్తొస్తుంది? వారు చెప్పినటువంటి అత్యంత సులువైనటువంటి సాధనలు, ఏ ప్రయాస లేకుండా, దమ్మిడి ఖర్చు లేకుండా పుణ్యాన్ని ఫ్రీగా కూడగొట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి మంత్రము, సాధన, నామం. ఇదే వారు చెప్పింది. ఇంకొకటి ఏమిటంటే ఏమీ చేయకుండా వారిని అవలోకిస్తూ ఉంటే వారి కృపాదృష్టి చేత మనము జన్మజన్మలుగా కూడగట్టుకొని వచ్చినటువంటి పాపాలన్నీ కూడా దహించబడతాయి, కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. కేవలం వారి యొక్క కృపాదృష్టి మూలంగా, వారి నామస్మరణ మూలంగా అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. వారి కృపాదృష్టి మూలంగా మనం తలపైన మోసుకొచ్చినటువంటి అనేక పాపాలు పటాపంచలైపోతాయి. ఇందుకోసం మనం భగవంతుని యొక్క సాహచర్యం, భగవంతుని యొక్క నామాన్ని మనము పలకాలి. శ్రీ సాయి సచ్చరిత 6వ అధ్యాయంలో బాబా చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా హేమాడ్పంత్ అద్భుతంగా రాస్తారు. ఎవరైతే సద్గురువు యొక్క సాహచర్యంలో ఉంటారో, ఎవరైతే సద్గురువు యొక్క నామాన్ని అంటిపెట్టుకొని ఉంటారో వారి యొక్క అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన జరుగుతాయి. కేవలం సద్గురువు మాత్రమే అగ్నిని దహింపజేసి సూక్ష్మ శరీరాన్ని కూడా దహింపజేస్తారు. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? మన శరీరం దహించబడ్డ తర్వాత ఇంకొక సూక్ష్మ శరీరం ఉంటుంది, అది ఏ ఆత్మ. ఆ ఆత్మ మరలా జన్మలు తీసుకుంటుంది. కాబట్టి సద్గురువు యొక్క కృపతోటి మన శరీరాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వడమే కాదు, మన యొక్క సూక్ష్మ శరీరాన్ని కూడా లేకుండా సద్గురువు చేస్తాడు. మరలా జన్మలు తీసుకునేటువంటి ఆ జన్మ పరంపరను పూర్తిగా వారు తొలగించి వేస్తారు. జన్మరాహిత్యంలోకి మనల్ని నెట్టిపడేస్తారు. ఇది సద్గురువు వద్ద దొరికేటువంటిది. 6వ అధ్యాయంలో బాబా ఒక మాట చెప్తారు, మన జీవిత పర్యంతము కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. నన్ను అనన్యంగా ఎవరైతే భజిస్తుంటారో, నిత్యము నా నామస్మరణలో ఎవరైతే ఉంటారో వారి యోగక్షేమాలన్నీ నేను చూస్తాను, ఇది నా ప్రతిజ్ఞ. భగవంతుడు ఒక వరం ఇచ్చిన తర్వాత, ఒక ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆ మాట తప్పడు భగవంతుడు. బాబా కూడా అంతే. బాబా కోసం మనం ఏం చేయాలి? అనునిత్యము ఆయన స్మరణలో, ఆయన ధ్యాసలో ఉన్నటువంటి వారి యొక్క శ్రేయస్సును వారు చూస్తారనేటువంటి మాట ఇచ్చారు. సాక్షాత్తు సచ్చరిత 6వ అధ్యాయం సాక్షిగా ఇది నా ప్రతిజ్ఞ అని అన్నాడు.
అందువల్ల బాబా చెప్పినటువంటి ఇంకొక మాట ఏమిటంటే, అన్న వస్త్రాల కోసము ఇక్కడ లోటు ఉండదు. అనవసరంగా మీరు మీ శ్రమనంతా కూడా అన్న వస్త్రాల కోసము దుర్వినియోగం చేయకండి. మీ శ్రమ భగవంతుని యొక్క సహచర్యం కోసం పెట్టండి. ఎందుకంటే అన్న వస్త్రాలు అనేటువంటివి ఇక్కడ మినిమం గ్యారెంటీ. ఎవరైతే బాబాను ఆశ్రయిస్తారో వారికి ఆ రెండింటికి లోటు ఉండదు. కానీ మనమందరము కూడా నిత్యము ఆ అన్న వస్త్రాల కోసమే పరితపిస్తూ ఉంటాము. ఈ లౌకిక ప్రపంచంలో అనేక ప్రయాసలను మనం కొని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. దేనికోసం అంటే పొట్టకూటి కోసం అంటాం. భగవంతుని పైన స్థిరమైనటువంటి విశ్వాసం ఉంటే పొట్టకూటి కోసము, బట్ట కోసము, దీనికోసము మనము అనవసరంగా మన శ్రమను వృధా చేయకూడదు. ఆరోగ్యంలో బాబా చెప్పేది అదే. మీ శ్రమంతా కూడా భగవంతుని వైపు మరలించండి. కరుణామూర్తి యొక్క సహచర్యంలో మీ అంతఃకరణము కరిగి చెమటలు పట్టాలి శరీరమంతా కూడా అని అంటారు. అంటే నువ్వు ఎవరి కోసం శ్రమించాలి, ఎవరి కోసం నీ శ్రమంతా కూడా ఖర్చు పెట్టాలి? భగవంతుని సహచర్యంలో నీ అంతఃకరణాన్ని కరిగించుకోవడానికి భగవంతునిపైనే నీ ధ్యాస కలిగి ఉండాలి అనేటువంటి విషయం 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది. నిజంగా శ్రీ సాయి సచ్చరితలోని 6వ అధ్యాయం చాలా అపురూపమైనటువంటిది. ఎందుకంటే 6వ అధ్యాయంలో అనేక విషయాలు ఉంటాయి. మొదటిది ఏమిటంటే 6వ అధ్యాయం మనకు చెప్పేది ఏంటంటే, నువ్వు గౌరవ మర్యాదల కోసం ప్రపంచంలో పాకులాడకూడదు. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు నిన్ను గౌరవిస్తేనే నీకు మర్యాద దక్కినట్ట కాదు. నీవు దేవుడి సహచర్యంలో దేవుడి వద్దే నీవు తల వంచు. నీకు కావలసినటువంటి దానికోసం దేవుడి ఎదుటనే నీ కొమ్మును చాచు. అంతే తప్ప లోకులెవ్వరూ కూడా నిన్ను ఉద్ధరించలేరు. లోకంలో గౌరవ మర్యాదలు పెరిగినంత మాత్రాన పొంగిపోవాలా? దేవుడి ద్వారం వద్ద నీకు గుర్తింపు రావాలి. దేవుడి సహచర్యంలో నీవు అనుభూతిని పొందాలి. లోకులు గౌరవించినంత మాత్రాన పొంగిపోకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎందుకంటే మానవుడి యొక్క, మనిషి యొక్క వినాశనం ఎక్కడ ఉంటుందంటే, మనల్ని ఎవరైనా సరే బాగా పొగిడారనుకోండి, అసలు మనం భూమికి ఆకాశానికి మధ్యలో ఊగిసలాడుతూ ఉంటాం. అందువల్ల లోక గౌరవార్థం మనం ఎప్పుడూ కూడా పాకులాడకూడదు. దేవుడి వద్దనే గొప్ప స్థానాన్ని పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏం వికసిస్తుందో తెలుసా? మీలో కృతజ్ఞత అనేటువంటిది మీలో వికసిస్తుంది. ఎందుకంటే భగవంతుడు నా జీవితంలో సాధ్యం కానటువంటి దాన్ని నాకు అనుగ్రహించారు. కాబట్టి నేను ఆయన పట్ల కృతజ్ఞతతో ఉండాలి. 6వ అధ్యాయం అదే చెప్తుంది. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి పండగకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉంటుంది. శ్రీరామనవమి పండుగను బాబా చేయమన్నాడా? బాబా అడిగాడా భక్తుల్ని మనం శ్రీరామనవమి ఉత్సవం చేసుకుందామని చెప్పి? అడగలేదు. ఎక్కడ పడ్డది బీజం? కృతజ్ఞత అనేటువంటి భావన ఒక భక్తుడిలో వెళ్ళి విరియడం ద్వారా శ్రీరామనవమి ఉత్సవానికి నాంది పలికింది. గోపాలరావు గుండుకు 2 వివాహాలైన మగ సంతానం లేదు. మగ సంతానం లేకపోతే బాబా యొక్క అనుగ్రహం చేత కొడుకు పుట్టడంతో గోపాలరావు గుండుకు ఒక ఆలోచన కలుగుతుంది. అనేక మంది భక్తులు బాబా దగ్గరికి వస్తున్నారు, పోతున్నారు. అలా కాకుండా బాబా సమక్షంలో ఒక గ్రామోత్సవాన్ని జరుపుకోవాలి. ఆ రోజు భక్తుల యొక్క వారి మనోభావాలను బట్టే బాబా తలొగ్గాడు. గోపాలరావు గుండు నిజంగానే చాలా గొప్పవాడు, అదృష్టవంతుడు కూడా. కొడుకును వరముగా ఇచ్చినందుకు బాబాకు ఉత్సవాన్ని చేయాలనుకున్నాడు. కానీ ఆ ఉత్సవం చేయాలనేటువంటి సంకల్పం సరైందే, కానీ అతని మనసులో ఉన్నటువంటి భావాన్ని బట్టి ఆ ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఏమని ప్రారంభమైంది శ్రీరామనవమి ఉత్సవం? మొదట ఉరుసు ఉత్సవంగా ప్రారంభమైంది, జెండా ఉత్సవంగా, చందనోత్సవంగా ప్రారంభమైంది. ఎందుకు గోపాలరావు గుండు ఆ ఉత్సవాన్ని ప్రతిపాదించాడు? ఎందుకంటే గోపాలరావు గుండు మనస్సులో ఒక శంక ఉంది. బాబా ముసల్మానేమో, కాబట్టి బాబా మెచ్చుకోవాలంటే ఉరుసు ఉత్సవం చేయాలి శ్రీరామనవమి రోజు అని చెప్పి ఆ ఆలోచన వచ్చింది. దాంతో బాబా ఏమి విభేదించలేదు. సరే, ఎందుకని విభేదించలేదు? ఏ భక్తుడి యొక్క మనోభావంలో ఏది ఉంటుందో దానికి అనుగుణంగానే బాబా తలొగ్గేటువంటి వారు. బాబాకు ప్రత్యేకమైనటువంటి ఇష్టాయిష్టాలైనటువంటివి ఏమీ లేవు.
బాబాకు ఏది ప్రధానమంటే తన భక్తుడు తనను ఏ విధంగా భావిస్తున్నాడో అందుకు అనుగుణంగా లొంగి ఉండడం బాబా యొక్క నైజం. చాలామంది అంటూ ఉంటారు, శ్రీరామనవమి ఉత్సవం ఏమన్నా షిరిడీలో మొదట రామజన్మోత్సవంతో ప్రారంభమైందా అని చెప్పి. రామజన్మోత్సవంతో ప్రారంభం కాకపోయినా ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రామ వైభవాన్ని ఈరోజు శ్రీరామనవమి వైభవం షిరిడీలో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి ఏం జరిగింది? భీష్మ వచ్చాడు. కాకామాజని పూజాపల్లెంతో ఒకరోజు ముందు బాబా దగ్గరికి వెళ్తుంటే, రేపు శ్రీరామనవమి కదా, మనం శ్రీరామ జన్మోత్సవాన్ని ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన రాగానే ఆ విషయం బాబాకు చెప్పగానే బాబా ఒక్క మాట మాట్లాడకుండా శ్రీరామ జన్మోత్సవం చేయడానికి వారు అనుమతి ఇచ్చారే. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితమేమో గోపాలరావు గుండుకు ఒక ఆలోచన వచ్చింది. అతని మనస్సులో ఉరుసు అనేటువంటి భావన ఉంది, దానిని గౌరవించాడు. భీష్మ కాకామాజని ద్వారా అడిగిస్తే తప్పకుండా బాలరాముడు ఉత్సవం చేద్దామన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? బాబా భక్తుల యొక్క అభిష్టాలకే లొంగుతాడు తప్ప తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయాన్ని బాబా నెలకొల్పలేదు. భక్తుడి యొక్క మనోభిష్టానికి లొంగి ఉండేటువంటి దైవం ఈరోజు ఎవరైనా ఉండరు అంటే బాబాయే. బాబా నాకు ఇలా కాదు, నా జీవితం ఇలా మలుచుకోవాలనుకుంటున్నాను, నువ్వు కాస్త నేను కోరుకున్నట్టు నా జీవితాన్ని మలుచు అనగానే బాబా మరి మనం కోరుకున్నట్టుగానే మన జీవితంలో వారు మనకు కావలసినవి ఇస్తున్నారే. బాబా ఒక నియమావళి ఏం పెట్టలేదే, నా భక్తుడు అనేటువంటి వాడు ఈ విధంగా ఉండాలి, ఈ పూజ చేయాలి, ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉంటేనే వాడిని అనుగ్రహిస్తాననేటువంటి నియమాలు పెట్టలేదే బాబా. నీ జీవితం నువ్వు ఎలా వెళ్తుంటే నీ దారి వెంట వచ్చి ఆయన మనకు కావలసినటువంటి అన్నీ ఇస్తారు. సాధారణంగా దైవం యొక్క దారిలోకి మనం వెళ్ళాలి. ఇక్కడ కలియుగంలో అవతరించినటువంటి బాబా మన దారిలోకి వచ్చి మనల్ని ఉద్ధరించి తిరిగి ఆయన దారిలోకి మలుపుకుంటారు. అందుకనే కలియుగంలో దేవీ దేవతలందరూ కూడా ఈ చంచలమైనటువంటి భక్తుల్ని మేము భరించలేము, వీడి ఆలోచన ఒక రకంగా ఉండదు, అందుకనే వీళ్ళందరినీ కూడా ఈ కలియుగంలో సత్పురుషులకు సద్గురువులకు అప్పగిస్తున్నామని చెప్పి దేవతలు మనల్ని వారికి అప్పగించేశారు. మీరు ఎన్ని పురాణాలు చదవండి, ఎన్ని ఇతిహాసాలు చదవండి, భక్తుడు భగవంతుని దారిలోకి వెళ్ళాలి తప్ప భక్తుడి దారిలోకి భగవంతుడు రాడు. ఒక్క సద్గురువుకే అది సాధ్యమవుతుంది. అందుకనే దేవీ దేవతలు మనందరినీ కూడా సద్గురువుకు అప్పగించారు. ఆ విజ్ఞత కలిగినటువంటి వారు, ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వారు సద్గురువు వద్ద ఈరోజు తరిస్తున్నారు. అది రాఘవేంద్ర స్వామి కావచ్చు, శ్రీ సాయిబాబా కావచ్చు, దత్తావతారాలు కావచ్చు, ఏ గురు పరంపరలో ఉన్నటువంటి అవతారాలను మనం ఆశ్రయించినా సరే మనం గురువును ఆశ్రయించడం ద్వారా గొప్ప లబ్ధిని మనం పొందుతున్నాం. గురువే మన దారిలోకి వస్తున్నారు. ఆ విధంగా శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమైంది కదా. శ్రీరామనవమి ఉత్సవం అంటే మనలాగా 2 విగ్రహాలు పెట్టి 2 దండలేసి కళ్యాణం చేయించడానికి ఒక పంతులు ఉంటే సరిపోదు. ఆ రోజుల్లో మరాఠా సాంప్రదాయంలో ఏందో తెలుసా, పూజ కంటే కూడా కీర్తనకు చాలా ప్రాధాన్యత. మరి అంత త్వరగా కీర్తన చేసేటువంటి కీర్తనకారుడు ఎక్కడ దొరకరు. కానీ వారి సంకల్ప బలం చేత భీష్మకు శ్రీరామ సంకీర్తన వచ్చు, హార్మోనియం వాయించడము కాకామాజనికి వచ్చు, ఊయల సిద్ధంగా రాధాకృష్ణ ఈ ఇంట్లో ఉన్నది. ఆ తల్లి ఒక 2 గంటల ముందు శ్రీరామ జన్మోత్సవం చేయాలంటే అసలు సుకుమారంగా పెరిగినటువంటి రాధాకృష్ణ అయి ఆ వార్త తెలియగానే వడ్రంగి వద్ద కర్రలు తెప్పించి తానే వడ్రంగి పని చేసి సద్గురువు సమక్షంలో జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవానికి ఊయలను 2 గంటల్లో తయారు చేసిందే. అది కదా గురుభక్తి అంటే. గురువు ఏదైతే సత్సంకల్పాన్ని చేస్తారో ఆ సత్సంకల్పానికి అండగా నిలబడడం అనేటువంటిది ఆ రోజు భక్తుల్లో ఉన్నటువంటి గొప్ప విజ్ఞత అది. ఆ విధంగా శ్రీరామనవమి ఆరంభమైంది. శ్రీరామనవమి ఆరంభమైంది, మొదటి సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరం భీష్మ రాలేదు. మరి కీర్తన ఎట్లా? మనం పంతులు లేని పెళ్లి చేయము. ఆ రోజు కీర్తనకారులు లేని షిరిడీలో రామజన్మోత్సవం జరగదు. ఎంత అద్భుతమైనటువంటి లీల అంటే, బాలాబువా సుతార్ అని చెప్పి గొప్ప కీర్తనకారు, సతారా జిల్లాలో ఉన్నటువంటి సంస్థానం వారి దగ్గర కీర్తనకారుడిగా పనిచేస్తారు.
ఆ సామ్రాజ్యంలో 2 కీర్తనలు చేయాలి. అక్కడ ఒక మందిరం ఉంది, ఆ మందిరానికి సంస్థానం ఒక 120 రూపాయలు ఇస్తుంది. ఆ 120 రూపాయల్లో నుంచి ఆ దేవాలయం వాళ్ళు 30 రూపాయలు ఈ కీర్తనకారునికి ఇస్తారు. దేనికి? ఆషాఢ ఏకాదశి పాండురంగడి యొక్క శయన నిద్ర అయిపోయిన తర్వాత వారు మేల్కొన్నటువంటి సందర్భంలో ఆషాఢ ఏకాదశికి ఒక కీర్తన, శ్రీరామనవమికి సంబంధించి చైత్ర శుద్ధ నవమి రోజు ఒక కీర్తన చేయాలి, దానికి 30 రూపాయలు ఇస్తారు. అంతకంటే ఒక సంవత్సరం ముందు ఒక సంఘటన జరుగుతుంది. బాలాబువా సుతార్ మార్కెట్లో వెళ్తుండగా ఒక షాప్లో బాబాగారి చిత్రపటం కనిపిస్తుంది. ఆ చిత్రపటానికి వీరు సాయిబాబా అని చెప్తే నమస్కరిస్తారు. ఆ రోజు నుంచి అతని హృదయంలో కోరిక కలుగుతుంది, ఎలాగైనా సరే బాబాను దర్శించుకోవాలి. దర్శించుకునేటువంటి సందర్భం రావట్లేదు. కానీ బాబాయే ఎంత గొప్ప సందర్భాన్ని సృష్టిస్తారంటే, సతారా జిల్లాలో ఆ ఏడాది విపరీతమైనటువంటి కలరా వ్యాధి వస్తుంది. దాంతో సంస్థానం వారు అక్కడ జరిగేటువంటి రామనవమి కీర్తనను రద్దు చేస్తారు. ఫస్ట్ బాలాబాబా సుతార్ బాధపడతారు, అరే 30 రూపాయల్లో 15 కట్టు, 15 లాస్ అని చెప్పి అనుకొని మనసులో ఒక ఆలోచన వస్తుంది. షిరిడీలో శ్రీరామనవమి అద్భుతంగా జరుగుతుంది కదా, ఈసారి అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి తనకు పరిచయం ఉన్నటువంటి కాకా సాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్తారు. దీక్షిత్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నేను షిరిడీ రావాలనుకుంటున్నాను, వీలైతే నేను కథ కూడా చెప్తాను అని అంటారు. దీక్షిత్ అంటారు, మీరు షిరిడీకి రావడం రాకపోవడం అనేటువంటిది బాబా ఇచ్చ, ఆయనకి ఇష్టం ఉంటే ఎలాగైనా మిమ్మల్ని పిలిపించుకుంటారు, మరి కీర్తన అంటారా, అది నేను చెప్పలేను, అది బాబా ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ గురుభక్తికి సంబంధించినటువంటి నియమం చూడండి, గురువు అనుమతి లేకుండా మాట కూడా ఇవ్వనటువంటి గొప్ప భక్తుడు కాకా సాహెబ్ దీక్షిత్. మనలాంటి వాడైతే ఏం చేస్తాం, షిరిడీకి వస్తా నేను కథ చెప్తా అంటే, బాబా దగ్గర నాకు పలుకుబడి ఉంది, నేను కూడా అంటే బాగా సంస్థానంలో నాకు బాగా పలుకుబడి ఉంది, అందరు అధికారులు తెలుసు, రా తీసుకుపోతా అని చెప్పి నేను తీసుకుపోతా మనలాంటి వాడైతే. కానీ కాకా సాహెబ్ అట్లా అనలేదు, నేను బాబాను అడిగి అనుమతి తీసుకొని మీకు లేఖ రాస్తాను, అప్పుడు బయలుదేరుదురు అని అంటారు. అలా మాట్లాడుతుండగా బాబా అనుమతి వచ్చేస్తుంది. ముంబైలో వీళ్ళు మాట్లాడుతుండగా బాబా అనుమతి వచ్చేస్తుంది. ఎట్లా వచ్చింది బాబా అనుమతి? వీరు మాట్లాడుకుంటూ ఉండగా కాకా మహాజని షిరిడీ నుంచి వస్తారు. వస్తూ ఏం తీసుకొస్తారు, బాబా గారి యొక్క విభూది ప్రసాదాన్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి బాలాబువా సుతార్కి ఇస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, కాకా సాహెబ్ షిరిడీకి వెళ్ళి బాబా అనుమతి తీసుకొని రమ్మని లేఖ రాస్తారు. కానీ బాబా యొక్క అనుమతి వీరు షిరిడీకి పోకముందే వచ్చింది. బాలాబువా సుతార్ ఉండగా ఊది ప్రసాదం వచ్చిందంటే బాబా ఆశీర్వాదం అది. అంటే ఇండైరెక్ట్గా బాబా యొక్క అనుమతి ఆ రోజే లభించేసింది షిరిడీకి రావడానికి, కీర్తన చేయడానికి. దీక్షిత్ గారు లేఖ రాసిన తర్వాత బాలాబువా సుతార్ షిరిడీకి వస్తారు. వస్తే బాబా అతనికి ఎంత గౌరవాన్ని ఇస్తారంటే, తాత్యాను పిలిచి తాత్యా ఈరోజు ఈయన మీ ఇంట్లో అతిథి, రామనవమి ఉత్సవం అయ్యేంత వరకు ఈయనకు అతిథి మర్యాదలో ఎటువంటి లోపం రాకూడదు అని అంటారు. ఆ విధంగా చూసుకుంటారు. కీర్తన చేస్తాడు. ఇక బాబా దగ్గర సెలవు తీసుకొని వెళ్దామనేసరికి బాబా కఫ్నీ జేబులో చేయిబెట్టి పిడికిట్లో డబ్బును తీసి అతను దోసిట్లో పోస్తాడు. అతను కూడా ఆ డబ్బును తన జేబులో పెట్టుకొని వాడాకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి లెక్క పెట్టుకుంటే ఎన్ని రూపాయలు ఉంటాయో తెలుసా? 150 రూపాయలు ఉంటాయి. అక్కడ సంస్థానం ఎన్ని రూపాయలు ఇస్తుంది? సంవత్సరానికి 2 కీర్తనలు చేస్తే ఆ రాజవంశీకులు 30 రూపాయలు ఇస్తారు. అంటే 5 సంవత్సరాలు రాజవంశస్థులు ఇచ్చేటువంటి దక్షిణను ఒక్క కీర్తనలో బాబా ఇస్తారు. వారు రాజా, వీరు రాజా. లెక్కకు చూస్తే రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సాయినాథ్ మహారాజే రాజాదిరాజ కదా. రాజులకే రాజు, రాజులకు లేనటువంటి దాతృత్వము, రాజులు చాటుకోలేనటువంటి కృపా కరుణ అన్నీ కూడా ఒక ఫకీరుగా చిరిగిన వస్త్రం వేసుకొని ఒక సాధారణమైనటువంటి ద్వారకామయిలో ఉంటూ ఎంత గొప్ప రాజరికాన్ని వారు ప్రదర్శించారు. ఎంత గొప్పగా ఆ కీర్తనాకారుణ్ణి వారు గౌరవించారు. అంటే బాబా యొక్క మహిమలను, లీలలను, వాటిని కేవలం మనం లీలలుగా, మహిమలుగా మనం చూస్తే కొంచెం సేపు ఆనందం ఉంటుంది. కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని, నిజంగా బాబా యొక్క దాతృత్వం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది కదా. బాబా ఎప్పుడు చెప్తుంటేటువంటి వారు, ఎవరి శ్రమను మనము ఉచితంగా దోచుకోకూడదు, ఎవరి చేత ఉచితంగా మనం పనులు చేయించుకోకూడదు.
శ్రమకు తగ్గటువంటి ఫలితాన్ని ఇవ్వాలి. మరి అక్కడ 30 రూపాయలు ఇచ్చారు, ఇక్కడ 150 రూపాయలు ఇచ్చారు. ఎందుకని? ఏం తేడా? ఆ రాజసంస్థానం వాళ్ళు కేవలం అతన్ని ఒక కీర్తనాకారుడిగా చూశారు. ఇక్కడ బాబా 150 రూపాయలు ఇవ్వడానికి కారణం ఏందో తెలుసా? బాలాబువా సుతార్ అనేటువంటి వ్యక్తికి 150 రూపాయలు ఇవ్వలేదు. అతనిలో ఉన్నటువంటి సరస్వతీ మాతను గౌరవిస్తూ, ఆ పాండిత్యాన్ని గౌరవిస్తూ 150 రూపాయలు ఇచ్చారు. కాబట్టి బాబా దేనిని గుర్తించాడు? అక్కడ బాలాబువా సుతార్ను గుర్తించలేదు. బాలాబువా సుతార్ యొక్క పాండిత్యాన్ని, అతనిలో ఉన్నటువంటి సాక్షాత్ సరస్వతిని వారు గౌరవించారు. ఇది బాబా లీలల్లో ఉండేటువంటి గొప్ప అంతరార్థం. దీన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము. దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని, అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున, అన్నదాన ప్రభువని సాయి, ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ
సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే